మన జీవితంలో పాపానికి తప్ప దేనికి భయపడకూడదు. పాపం చేస్తామేమని ఎల్లప్పుడూ భయం కలిగి ఉండాలి. పరిస్థితులకు ఎల్లప్పుడూ మనం భయపడకుండా మనం నిలబడినప్పుడు ఆయన మనం ధైర్యపరుస్తాడు. మనం ఎల్లప్పుడూ భయపడవలసింది దేవునికి భయపడాలి. మనుషులకు మనం భయపడకూడదు. చాలాసార్లు మనం మనుషులకు భయపడతాం. అందులో సేవకులకు భయపడతారు కొంతమంది. ఎవరికి మనం భయపడకూడదు, దేవునికి మాత్రమే మనం భయపడినప్పుడు ఆయన మన కొరకు ఉద్దేశించిన కార్యాలను మన జీవితంలో ఆయన జరిగిస్తారు. కనుక వాక్యం అందిస్తున్న మన ప్రియులు సెల్వాన్ రాజు జార్జ్ ముల్లర్ చక్కగా వాక్యం అందించారు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. సంఘంలో అనేకులు ప్రవక్తలు ఉండాలి, ప్రవచించేవారు ఉన్నారని బైబిల్ చెబుతుంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు అక్కడ అనేకులు ప్రవక్తలు ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అంత్యోకయ సంఘంలో 13వ అధ్యాయంలో అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండి సంఘంలో దేవుని వాక్యాన్ని బోధించేవారు అనేకులు ఉండాలి. ఏ సంఘములో అయితే దేవుని వాక్యాన్ని బోధించేవారు అనేకులు ఉంటారో ఆ సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. కనుక మరి అనేక ప్రియులను ప్రభు ప్రేరేపించి ఈ సంవత్సరం అంతట్లో మన కొరకు తన దాసుల ద్వారా చక్కని సందేశాలు ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. వాక్యం అందించే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యంలో మనము పండుగల గురించిన సందేశాలు మనం ఆలకిస్తూ ఉన్నాము. నిర్గమాకాండము, లేవియాకాండము 23వ అధ్యాయంలో 12 పండుగల గురించిన సందేశాలు 7 పండుగల గురించిన సందేశాలు అక్కడ రాయబడ్డాయి. అందులో మొదటి పండుగ విశ్రాంతి దిన పండుగ మనం చూసాం. రెండవ పండుగ పస్కా పండుగ, మూడవ పండుగ పులియని రొట్టెల పండుగ, నాలుగవ పండుగ పెంతెకోస్తు పండుగ, ఐదవ పండుగ బోరల పండుగ, ఆరవ పండుగ ప్రాయశ్చిత్తార్థ దినం అనే మాట మనం ఆలోచన చేశాము. ఏడవ పండుగ పర్ణశాలల పండుగ. పోయిన ఆదివారం ప్రాయశ్చిత్తార్థ దినం అనే మాట మనం ఆలోచన చేశాం. ప్రాయశ్చిత్తార్థ దినం రోజున 2 సందర్భాలు జరుగుతాయి. అది ఒకటి, ప్రజలందరి పాపముల కొరకై వారి ప్రధాన యాజకుడు తన కొరకు బలి అర్పించుకొని ప్రజలందరి పాపం కొరకు బలి అర్పించి దాన్ని ప్రత్యక్షపు గుడారంలోని అతి పరిశుద్ధ స్థలానికి తీసుకుని వెళ్ళి ఆ మందసంపై, ఆ మందసానుకున్న కొమ్ములపై ఆ రక్తాన్ని ప్రోక్షించి వస్తాడు. అప్పుడు ప్రజలందరి పాపాన్ని దేవుడు క్షమిస్తాడు అన్న సత్యాన్ని మనం చూసాం. ప్రజలందరి పాపం కొరకు ప్రధాన యాజకుడు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళగా వెలుపల ఉన్న ప్రజలు ఏం చేయాలంటే, లేవియాకాండము 16వ అధ్యాయము 30వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, లేవియాకాండము 16వ అధ్యాయం 30వ వచనంలో, ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి
పవిత్రులన్నట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడిను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఈ మాట గమనించాలి. ప్రధాన యాజకుడు ప్రజలందరి పాపముల కొరకై రక్తాన్ని పరిశుద్ధ స్థలములో తీసుకుని వెళ్తాడు. అదే సమయంలో ప్రజలేం చేయాలంటే వారి పాపముల కొరకై వారు దుఃఖపడాలి. బిట్టు వాష్రూమ్ అవ్వలేదు నీకు, ఎదరికొచ్చి కూర్చు. ఆ ప్రజలు దుఃఖపడాలి అనే మాట మనం గమనిస్తున్నాం. దుఃఖపరుచుకోవాలి, అది నిత్యమైన కట్టడ అనే మాట మనం గమనిస్తున్నాం. క్రొత్త నిబంధనలో మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధన వలె ఒక జంతువు రక్తాన్ని ఆయన తీసుకుని వెళ్ళేది, కానీ యేసు ప్రభువు ఆయన సొంత రక్తాన్ని ప్రజలందరూ కూడా అర్పించాడు. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఒక జంతువు రక్తాన్ని తీసుకుని వెళ్ళాడు పరిశుద్ధ స్థలానికి. ఆ రక్తాన్ని బట్టి దేవుడు వారిని క్షమించాడు. క్రొత్త నిబంధనలో మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుకుందాం. 10వ అధ్యాయంలో 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించింది. లేదా పరిశుద్ధ స్థలము 24. ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించింది. మీరు గ్రహిస్తున్నారా? యేసు ప్రభు ఆయన రక్తాన్ని పట్టుకుని పరలోకానికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు రక్తాన్ని చూసి తండ్రి ప్రపంచంలో ఉన్న మానవులందరి పాపాన్ని ఆయన పరిహరించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ విషయాలు పోయిన వారంలో మనం చూసాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రజలందరి కొరకై ఆయన రక్తాన్ని తండ్రి సన్నిధిలో చూపించడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు కనుక ఆయన ప్రజలమైన మనం ఏం చేయాలి? ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలము లోపలికి వెళ్ళినప్పుడు బయట ప్రజలు ఏం చేసేవారు? తమ్మును తాము దుఃఖపరుచుకున్నారు. అర్థమైందా? ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు వెలుపల ఉన్న ప్రజలు తమను తాము దుఃఖపరుచుకున్నారు. ఇప్పుడు ప్రభువైన యేసు పరలోకములో ప్రవేశించాడు కనుక ఈ భూమి మీద మనము దుఃఖపడాలి, మనల్ని మనము దుఃఖపరుచుకోవాలి. అర్థమవుతుందా? మనల్ని మనం ఏం చేయాలి? దుఃఖపరుచుకోవాలి. యేసు ప్రభు చెప్పిన ఆ కొండ మీద ప్రసంగంలో 2వ ఆశీర్వాదం ఏంటి తెలుసా? యేసు ప్రభువు చెప్పిన కొండ మీద ప్రసంగంలో 2వ ఆశీర్వాదం ఏంటంటే దుఃఖపడువారు ధన్యులు. మనము దుఃఖపరుచుకోవాలి. ఒక విశ్వాసిగా మన జీవితంలో ప్రతిరోజు దుఃఖపడాలి. అర్థమైందా? ఒక విశ్వాసిగా ప్రతిరోజు మనం ఏం చేయాలి? దుఃఖపడాలి. అందుకనే యేసు ప్రభు చెప్పిన 2వ ఆశీర్వాదం మీద దుఃఖపడు వారు ధన్యులు. దేని కొరకు మనం దుఃఖపడాలి?
దేవుని వాక్యంలో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో 2 రకాల దుఃఖాలు అక్కడ మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో 2 రకాల దుఃఖము. ఒకటి 10వ వచనం ఆఖరిలో ఈ లోక సంబంధమైన దుఃఖము. ఒకటి ఈ లోక సంబంధమైన దుఃఖము. లోక సంబంధమైన దుఃఖం. రెండవది ఏంటంటే, చదవండి అక్కడ, కనపడలేదా? దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన 10వ వచనం మొదట్లో ఉంది కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖం. దుఃఖం గమనించాలి. యేసుప్రభు చెప్పింది ఏంటంటే శరీర సంబంధమైన దుఃఖాన్ని గురించి చెప్పలేదు. ఇది చాలా మంది లోకస్తులందరూ దుఃఖిస్తారు దీనికోసం. ఆరోగ్యం బాగాలేకపోతే ఏడుస్తారు. అదే దుఃఖం. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. ఏ దుఃఖం అది? లోక సంబంధమైన దుఃఖం. ఇంట్లో శ్రమలుంటే ఏడుస్తారు, భర్త కోప్పడితే ఏడుస్తారు, ఎవరైనా మిమ్మల్ని ఏడుస్తారు. ఏ దుఃఖం అది? లోక సంబంధమైన దుఃఖం. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏడుస్తారు. ఈ లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుందంటే మరణాన్ని తెస్తారు. చూడండి, అక్కడ చెప్పాడు 11వ వచనం ఆఖరిలో లోక సంబంధమైన దుఃఖము మరణమును దుఃఖిస్తామంటే విచారం అన్నమాట. విచారం, మనోవేదన, మానసికమైన వేదన. ఎవరో నీ మీద అన్నారని ఏడుస్తారు చాలామంది. నన్ను ఇంత మాట అన్నారు, నన్ను అపార్థం చేసుకున్నారు, నాకు సరైన గౌరవం ఏమి లేదు, నన్ను లెక్క చేయలేదు. ఈ మానసికమైన దుఃఖము దేనికి నడిపిస్తుంది? మనోవ్యాధి అంటారు. దాన్ని ఏమంటారు? అది చివరికి మరణానికి తీసుకుని వెళ్తుంది. మన ఆరోగ్యాన్ని క్షీణింపు చేస్తుంది. ఏ విషయం ముందు మనం దుఃఖించకూడదు, చింతించవద్దని ప్రభు చెప్పాడు. కనుక ఈ లోక సంబంధమైన దుఃఖాన్ని మనం కలిగి ఉండకూడదు. ఎప్పుడు కలిగి ఉండకూడదు. ఏ విషయంలోనూ కలిగి ఉండకూడదు. కానీ ఏ దుఃఖాన్ని కలిగి ఉండాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖం అన్నాడు. యేసుప్రభు చెప్పింది అదే. దుఃఖపడండి అంటే ఒంట్లో బాగోలేదని ఏడవండి, పిల్లలుగా బాగపోతే ఏడవండి, ఆ దుఃఖంగా చెప్తా. ఏ దుఃఖం అది? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటంటే, ఇక్కడ ఒక వచనం చదువుతాను నేను మీకు అర్థం అవటానికి. ఇక్కడ 7వ అధ్యాయంలోనే 8వ వచనం, నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టునందున విచారపడను, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మటుకే దుఃఖపెట్టాను. ఈ కొరింథీయులు ఏడుస్తున్నారంటే ఎందుకు ఏడుస్తున్నారు? పౌలు పత్రిక రాశాడు. ఏ పత్రిక అది? మొదటి పత్రిక. పౌలు రాసిన మొదటి పత్రిక వీరంతా చదువుకుని ఏడుస్తున్నారు. ఆ పత్రికలు ఏం రాశాడంటే, మీలో గ్రూపులు ఉన్నాయి, ఇది మంచిది కదని చెప్పాడు. మీలో గ్రూపులు ఉన్నాయి. రెండవదిగా మీలో పార్టీలు ఉన్నాయి. మూడవదిగా మీరు శరీర సంబంధులుగా ఉన్నారు. నాలుగవది వాళ్ళ కోర్టు సమస్యలు ఉన్నాయి. ఒకళ్ళొకరు కోర్టులో వేసుకుంటారంట వాద్యాలకి. ఐదవదిగా విగ్రహాలు అర్పించిన వాటిని తింటున్నారు, విగ్రహ భోజనం తింటున్నారు. ఒకడేమో వ్యభిచారంలో ఉన్నాడంట. పౌలు ఈ పాపాలన్నీ రాసినప్పుడు ఆ పత్రిక చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. అర్థమైందా? నేను రాసిన పత్రిక వలన మీరు దుఃఖపడతారంటే
పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో వారి బలహీనతలు, వారి పాపాలు, వారి అవిధేయతలన్నీ చాలా, మీరు ఇలా చేస్తున్నారు, ఇలా ఉండకూడదు అని పౌలు రాసినప్పుడు ఆ పత్రిక వారు చదువుకొని వారు దుఃఖపడ్డారు. అర్థమైందా? ఆ దుఃఖాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ దుఃఖమే దైవ చిత్తానుసారమైన దుఃఖం. గమనించండి, దేవుని వాక్యమును మనం విన్నప్పుడు ఏం చేయాలి? దుఃఖపడాలి. ఒకరినొకరు ప్రేమించుకోమని వాక్యం చెప్తుంది. నేను ప్రేమించలేకపోతున్నాను ప్రభువా, నాలో ఈ కఠినత్వాన్ని తీసివేయండి అని మనం దుఃఖించాలి. దేవుని వాక్యమును మనం విన్నప్పుడు, ఆ వాక్యం మనకు అర్థమైనప్పుడు మనము దుఃఖించేవారిని, ఏడ్చేవారిగా ఉండాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యం అంటే తేనె వంటిది, మధురమైనది. అదే సమయంలో అది మనకి చేదు రుచి. అందుకునే పస్కా భోజనాన్ని ఎలా తినమన్నాడంటే చేదు కూరలతో తినమన్నాడు. ఏ కూరలతో? చేదు కూరలతో. అర్థమైందా? ప్రతిరోజు మనం దుఃఖపడాలి. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు పరలోకములో ఆయన ప్రవేశించాడు. ఆయన పని ఆయన చేశాడు. మన పని ఏంటంటే మనలో ఉన్న బలహీనతల కొరకు ఏం చేయాలి? మనము దుఃఖపడాలి. అర్థమైందా? మనలో ఉన్న బలహీనతల కొరకు. ఎందుకంటే వాక్యములు ఎన్నో ఉన్నాయి. అబద్ధం ఆడకూడదు అని ఉంది, కానీ చాలాసార్లు అబద్ధం ఆడుతున్నావు. దుఃఖిస్తున్నావు అని సంగతి కొరకు. ఎవరైనా తిడితే క్షమించాలని ఉంది, కానీ ఎవరైనా తిట్టినప్పుడు క్షమించకుండా మనసులో వారి మీద పాపం పెంచుకుంటున్నావు. దుఃఖపడుతున్నావా? ప్రభువా, నా కఠినత్వాన్ని తొలగించండి. దీని అర్థం ఏంటంటే, అమ్మ వినాలి, పాప గారు విన్నారా? మనలో ఉన్న బలహీనతలను మనం జ్ఞాపకం చేసుకుని వాటి కొరకు ఏం చేయాలి? దుఃఖపడాలి, పశ్చాత్తాపడాలి. దేవుని గ్రంథములు, ఎజ్రా గ్రంథములో దేవుని వాక్యాన్ని వారు చదివినప్పుడు వారు ఏం చేశారో చూద్దాం. చూడండి, ఎజ్రా గ్రంథంలో దేవుని వాక్యాన్ని వారు చదువుకుంటున్నప్పుడు ఎజ్రా శాస్త్రి దేవుని వాక్యాన్ని వారు చదివినప్పుడు వారంతా మరి దుఃఖపడినట్టుగా దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో చూడండి, 8వ అధ్యాయం 7వ వచనం. 8:8 ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పారు. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా దేవుని గ్రంథాన్ని వారు చదువుకున్నప్పుడు వారు ఏడుస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఆమె వినాలి. నీ అత్తగారు ఏదో ఉంది, దాని కొరకు ఏడవద్దు. ఒకవేళంటే క్షమించు. మీ ఆయన నేను తిట్టాడా, క్షమించు. దాని కొరకు ఏడవద్దు. దేని కొరకు ఏడవాలి? నేను సరిగా లేనని ఏడవాలి. గమనించండి, మనలో ఉన్న రోగము కంటే ఎక్కువగా పాపం కొరకు దుఃఖపడాలి. అర్థమైందా? ఇప్పుడు మనం దేనికి ఏడుస్తామంటే, రోగం ఉందని డాక్టర్ చెప్తే ఏడుస్తాం, ఓకే తెగే చేస్తాం. రోగానికి ఏడవసరం లేదు. ఒకవేళ దేవుని చిత్తమైతే మరణిస్తాం. సంగతి తెలుసా? దేవుని సెలవు లేకుండా ఒక్క నిమిషం కూడా ముందు మనం చనిపోం. మీకు తెలిసి సంగతి. చాలామంది ఇలా ఏదో హఠాత్తుగా చచ్చిపోతామేమో, క్యాన్సర్ వస్తుందేమో, ఎయిడ్స్ వస్తుంది భయపడతారు. అలాంటివి ఏమి రావు. దేవుని సెలవు లేకుండా ఏది మన మీదకి రాదు. ఒక సంగతి తెలుసా? మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. నా సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా కింద. మన ఎన్ని వెంట్రుకలు రావాలో అన్ని ఎవరి సెలవు తీసుకుని రాలుతాయి? మన వెంట్రుకలే దేవుని సెలవు తీసుకురాదు. మన ప్రాణం హఠాత్తు కూడా చచ్చిపోతామా? ప్రయాణం చేస్తూ లారీ కూడా చచ్చిపోతామా? అలాంటి భయాలు వాటి ద్వారా మనం దుఃఖపడి. చాలామంది నీకు డాక్టర్ నువ్వు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే నీకు ఇది టీబీ ఉందంటే, లేకపోతే నీకు క్యాన్సర్ ఉందంటే భయపడి ఏడుస్తూ ఉంటారు. దేవుని సెలవు లేకుండా ఒక రోజు కూడా ముందు మనం చనిపోం. రక్షించబడిన వారికి దేవుని సెలవు లేకుండా ఒక రోగం కూడా మన మీదకి రాదు.
రోగం కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు, సమస్యలు ఏడవకూడదు. లోకస్తులు ఏడుస్తున్నారు, మనం కూడా వాటి కోసం ఏడుస్తున్నాం. మనం ఏడవలసింది ఎందుకంటే దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా మనం జీవించలేకపోతున్నామని ప్రతిరోజు దుఃఖపడాలి. అర్థమైందా? యథార్థంగా ఉండలేకపోతున్నాను, నేను సెల్ ఫోన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఎంతవరకు చూడాలో నేను దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను, దాని కొరకు దుఃఖపడాలి. ఎన్నోసార్లు కోపం వస్తుంది నాకు, దాని కొరకు దుఃఖపడాలి. ఒక నిజమైన విశ్వాసి ప్రతిరోజు దుఃఖపడాలి. దేని కొరకు దుఃఖపడాలి? ఆరోగ్యం బాగాలేదనా, షుగర్ ఎక్కువైందనా, ఏదో కొత్త రోగం మనకు వస్తుందనా? విశ్వాసం వాటి కొరకే దుఃఖపడతారు. ప్రభు చెప్తున్నాడు, వాటి కొరకు దుఃఖపడకూడదు. అది లోక సంబంధమైన దుఃఖం. మనం దుఃఖిస్తే మరణాన్ని తెచ్చుకుంటాం, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును మనకి కలిగజేస్తుంది. ఆ వచనాలు మనం చదువుకున్న చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము, 2వ పత్రిక 7వ అధ్యాయము మరలా నేను చదువుతున్నాను 8 నుంచి. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మటుకే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడతారని సంతోషించలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందాలి. మనము ఒకసారి ఏడ్చామంటే ఎందుకు అడవాలి? మనలో ఉన్న పాపం కొరకు ఏడవాలి. మన కుటుంబం సరిగా లేదు, దాని కొరకు ఏడవాలి. భర్త స్థానము లేడు, భార్య స్థానము లేదు, పిల్లల స్థానము లేదు. అయ్యా, మా కుటుంబాన్ని క్రమపరచండి, మా కుటుంబములో దైవ భక్తి రావాలి, నా కుమారులు దైవ భక్తి కలిగి ఉండాలి, దాని కొరకు ఏడవాలి. వాడి ర్యాంకుల కొరకు వాడి కొరకు ఏడవకండి. ఆ ప్రభు ఇస్తాడు, దానికి ఇష్టమైతే. మనం ఏడవలసింది ఏంటంటే మనలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి ఏడవాలి, మనలో ఉన్న పాప నైజాన్ని బట్టి ఏడవాలి, మనలో ఉన్న అనైతికమైన క్రియలు, స్వార్థము, అసూయ, ప్రేమ లేకపోవటం, కక్ష ఉంచుకోవటం, వాటి కొరకే వాళ్ళు ప్రభువా ఆ పాపము నుండి నన్ను విడిపించండి, నాలో ఎలాంటి పాపము లేకుండా నన్ను కడగండి అని ప్రతిరోజు దుఃఖపడాలి. మీరు దుఃఖపడుతున్నారు అలాగా? మన దుఃఖం ఏంటంటే ఎవరో నన్ను ఏదో అనేసారండి, నన్ను అర్థం చేసుకోలేదండి, వాటి కొరకు ఏడుస్తాం. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, సమస్యలు ఉన్నాయండి, వాటి కొరకు ఏడుస్తాం. వాటి కొరకు ఏడవమని ప్రభు మనకి చెప్పలేదు. ఎందుకొరకు ఏడవాలి? మనలో ఉన్న చెప్పండి పాప స్వభావం, ఇంకా అసూయ ఉంది, ఇంకా స్వార్థం ఉంది, ఇంకా కుళ్ళు ఉంది, ఇక అబద్ధాలు ఊరిపితే విశ్వాసులు అబద్ధాలు ఆడతారు. అసలు చింతించడం దాని కొరకు కోరుకుని ఎంత సులువుగా అబద్ధాలు చెప్పేస్తారు. భర్తతో అబద్ధాలు చెప్తారు, భార్యతో అబద్ధాలు చెప్తారు, పిల్లలతో అబద్ధాలు చెప్తారు, అత్తగారితో అబద్ధాలు చెప్తారు, మాంగారితో అబద్ధాలు చెప్తారు, కోడలతో, అన్నీ అబద్ధాలు. దాని గురించి ఆలోచించాలి. అసలు అబద్ధం ఆడుతున్న పశ్చాత్తాపం కొంచెం కూడా కనబడదు వాళ్ళు. జాగ్రత్త. మన రోగం కొరకు అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ క్యాన్సర్ వచ్చి చనిపోయామనుకోండి, పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? ప్రభువుని నమ్ముకుని క్యాన్సర్ వచ్చి చనిపోయి ఎక్కడికి వెళ్తారు? క్యాన్సర్ లేదు కానీ పాపంతో చనిపోయారు, ఎక్కడికి వెళ్తారు? అర్థమైందా? క్యాన్సర్ వచ్చింది, ప్రభువుని నమ్ముకున్నావు, క్యాన్సర్ చనిపోయి ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. క్యాన్సర్ లేదు, ఆరోగ్యం బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ పాపంతో చనిపోయావు అనుకోండి, ఎక్కడికి వెళ్తావు? ఏది ప్రమాదకరమైంది? రోగం ప్రమాదకరమైందా, పాపం ప్రమాదకరమైందా? నువ్వు రోగం కోసం ఎడుతున్నావా, పాపం కోసం ఎడుతున్నావా?
రోగం కోసం ఆడవద్దండి, ఆర్థిక ఇబ్బందులు ఆడవద్దు. నీ పిల్లలు సరిగా లేరని ఏడు, నీ భర్త సరిగా లేరని ఏడు. దేవుని వాక్యములో ఉన్నట్టుగా ఆయన పత్రికల్లో, ఆయన గ్రంథములో పౌలు చేత, పేతురు చేత ఎలాంటి పత్రికలు రాయించాడో ఆ పత్రికల్లో రాయబడిన అనేక విషయాలు మనలో లేవని మనం దుఃఖపడాలి. ఆ దుఃఖం ఏ దుఃఖం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది మనల్ని ఏం కలిగిస్తుంది? మారు మనసు కలిగిస్తుంది. కనుక మనము ప్రతిరోజు దుఃఖపడాలి. మన ప్రధాన యాజకుడు మన పక్షంగా పరలోకమందు ఉండగా, ఈ లోకంలో ఉన్నాం, మనం ఇంకా పరలోకానికి వెళ్ళలేదు కనుక మన విషయమై మనం ఏం చేయాలి? యెరూషలేము కుమార్తెలారా, మీకోసం మీ పిల్లల కోసం ఏం చేయండి? ఏడవండి. మీ రాజుని మీరు తృణీకరించారు, మీ రాజుని మీరు వద్దనుకున్నారు, మీ మీదకి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి కనుక నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జీవిత దినాల్లో ఆయన ఏం చేశాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం మన ప్రభువుని గురించి రాయబడి, శరీరధారి అయ్యున్న జన్మలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణమును రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన యేసు ప్రభు, ఇలా వినాలి, యేసు ప్రభు జీవించిన 33.5 సంవత్సరాల్లో ప్రతిరోజు ఏం చేశాడు? ఆయన కన్నీళ్లతోనూ మహారోదనం అంటే గుండు చరుచుకుని ఏడ్చేవాడు. ఎందుకు ఏడ్చేవాడు? ఎందుకు ఏడ్చేవాడు? ఆయన సిలువ పడతాడనా? ఆయన సిలువ పడతాడు కదా, తండ్రి ఇదిగో మానవ శరీరంలో ఉన్నాను, ఒకవేళ ఈరోజు నా ఇష్టాన్ని నెరవేరుస్తానేమో, మీ చిత్తాన్ని చేయకుండా తప్పిపోతానేమో, ఈ మానవ స్వభావంలో మీ సహాయం నాకు కావాలి తండ్రి, నాకు సహాయం చేయండి అని కొండల్లోనికి వెళ్ళి, ఆ మెట్టలోనికి వెళ్ళి, అరణ్యంలోనికి వెళ్ళి, గెచ్చమైన తోటలోనికి వెళ్ళి రొమ్ము కుట్టుకుని ఏడ్చేవాడు. ఎందుకైనా యేసుప్రభు ఎందుకు ఏడ్చేవాడు? ప్రతిరోజు ఏడ్చేవాడు అంట, మామూలు ఏడుపు కాదు అది, కన్నీళ్ళు మహారోదన. ఎందుకు? తండ్రి చిత్తం చేయకుండా ఆయన సొంత చిత్తాన్ని చేస్తాడేమన్న భయము ఎవరిలో ఉంది? యేసుప్రభులో ఉంది. ప్రతిరోజు ఏడ్చేవాడు. కన్నుల కడిగేసి గెచ్చమైన కోటకు వెళ్ళి, ఆ కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు, తండ్రి ఈరోజు పరిసరకు యోధయులకు వెళ్తున్నాను ఆయన, మీరేదైనా నడిపించండి ఆయన, మీ చిత్తం కాకుండా నా సొంత చిత్తం ఒకటి కూడా చేయకూడదు, మీరు ఇచ్చిన మాట కాకుండా నా సొంత మాట ఒకటి కూడా నేను మాట్లాడకూడదు, మీరు నాకు సహాయం చేయండి అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రతిరోజు ఆయన ఏడ్చాడు. గమనించండి, మన ప్రార్థనలో ఇప్పుడు కూడా దుఃఖముతో ముగించాలి. ప్రార్థనలు దేంతో ముగించాలి? ప్రభువా నాకు ఎన్ని లోపాలు ఉన్నాయి, నాలో ఇతరుల లోపాలు చూడకండి, మనలోకి చూసుకుందాం. మనం ఎంత అసహ్యంగా ఉన్నామో మనలో చూసుకుందాం, మనుషులను చూడొద్దు. మనలో ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో మనం చూసుకుందాం. ఎన్నిసార్లు దేవుని చిత్తానికి అవిధేయులమయ్యాం, ఎన్నిసార్లు కోపపడ్డాం, ఎన్నిసార్లు అసూయ పెంచుకున్నాం, ఎన్నిసార్లు కక్షను పెంచుకుని, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడాం, ఎన్నిసార్లు బూతులు ఆడాం, ఎన్నిసార్లు మోసం చేస్తాం. నీకు అర్థమవట్లేదు నీ జీవితం? దుఃఖపడుతున్నావా? గనుక ఇది ఏ పండుగ? ప్రాయశ్చిత్తార్థ పండుగ. అంటే దాని అర్థం ఏంటి? మనల్ని మనం ఏం చేయాలి? దుఃఖపరుచుకోవాలి, మనం ఏడవాలి, కన్నీరు కార్చాలి. యాకోబు కూడా అదే రాశాడు. యాకోబు తన పత్రిక 4వ అధ్యాయం మనం చదివినప్పుడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, 9వ వచనములో, వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడుడి,
మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. ఏం చేయాలి? ఏడవాలి, దుఃఖపడాలి, కన్నీరు కార్చాలి, రొమ్ము కొట్టుకోవాలి. పరిసయుడు సుంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళారు ఇద్దరు. పరిసయుడు చాలా చక్కని మాటలతో ప్రార్థన చేశాడు. కానీ సుంకరి ఏం చేశాడు? రొమ్ము కొట్టుకొనుచు ఏమన్నాడు? దేవా పాపినైనా దుఃఖపడ్డాడు. దేవా నన్ను క్షమించండి, నేను పాపిని, నన్ను క్షమించండి. నేను చెప్తున్నాను, నువ్వు ప్రసంగం విన్న ప్రతిసారి ఇలా దుఃఖపడాలి, వాక్యం చదివిన ప్రతిసారి దుఃఖపడాలి, ప్రార్థన చేసుకున్న ప్రతిసారి దుఃఖపడాలి. ఏ పండుగ ఇది? ప్రాయశ్చిత్తార్థ పండుగ, దుఃఖపడే పండుగ, ఏడ్చే పండుగ, కన్నీరు కార్చే పండుగ. దేని కొరకు కన్నీరు కార్చాలి? మీ ఆయన తాగేసి కొడుతున్నాడన్నా దాని కొరకు ఆడవకండి. మీ ఆయన సరిగా పట్టించుకోవట్లేదన్నా దాని కొరకు ఆడవకండి. పాపం కోసం ఆడవండి. అలా దుఃఖపడదాం, ప్రతిరోజు దుఃఖపడదాం, మనల్ని మనం క్రమపరుచుకుందాం. మన జీవితంలో ప్రభు స్వారూప్యం ఏర్పడేంత వరకు ఆ దుఃఖాన్ని అభ్యాసం చేయాలి. అలా దుఃఖపడి మారు మనసు పొంది ప్రభు సాక్షులుగా మనము జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. తల వంచండి. సందీప్, వెంకటేష్, ఈ మధ్యాహ్న కాలంలో మనలో ఉన్న పాపాన్ని ఒకసారి చూద్దాం. ఎన్ని బలహీనతలు మనలో ఉన్నాయి. నామకార్థ క్రైస్తవులుగా మనం జీవించడం లేదా? ఆయన చేయమని చెప్పిన సంగతులు ఎన్ని మనం చేయట్లేదు. ఆయన చేయవద్దని చెప్పిన సంగతులు ఎన్ని మనం చేస్తున్నాం మన కుటుంబంలో. వాటన్నిటి విషయమై దుఃఖపడండి, అన్నిటి విషయమై ఏడవండి. పిల్లల కోసం ఏడవండి, భర్త రక్షణ కొరకు ఏడవండి, పిల్లల మారు మనసు కొరకు ఏడవండి. ప్రాయశ్చిత్తార్థ పండుగ మిమ్మల్ని దుఃఖపరుచుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు కనుక మన ప్రభువు కూడా దుఃఖపడ్డాడు. మనం కూడా మన జీవితాల్లో దుఃఖపడి మారు మనసు పొంది ప్రభు ప్రీతికరమైన సేవ చేయడానికి ప్రభు కృప మనకు దయచేయాలి.